వైసీపీ సోషల్ మీడియా ఎంత దిగజారిపోయింది అంటే చివరికి వాళ్ళు చేసింది చెప్పుకోలేక ప్రతిపక్షాల మీద విషం జిమ్మటం కోసం ఆ పార్టీ కండువాలు మెళ్ళ వేసుకుని ఆ పార్టీ లోగోలు వాడుకుని ఆ పార్టీ కార్యకర్తలాగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ప్రజల్లో విద్వేషం పుట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఆ మాటలు మాట్లాడిందేమో అనుకునే విధంగా విష ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇక్కడ మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు చూడగానే సడన్గా ఏమనుకుంటారు? అయితే తెలుగుదేశం పార్టీ అభిమానం లేకపోతే కార్యకర్త సానుభూతి పడడం మొత్తానికి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు అనుకుంటారు కదా. ఎందుకంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఏమో టీడీపీ బ్యాక్గ్రౌండ్, వాడినేమో లోగోలు చంద్రబాబు లోగోను అలాగే పార్టీ లోగో వాడుకున్నాడు, పైగా మెడలో ఎల్లో కండువా. చూస్తే ఏమనుకుంటారు? ఎవరైనా తెలుగుదేశం పార్టీకి చెందిన వాడేనేమో అనుకుంటారు. కానీ వీడొక వైసీపీ కుక్క. ఎస్, వైసీపీ కుక్కే, కానీ తెలుగుదేశం పార్టీ లాగా వ్యవహరిస్తూ ఆ పార్టీ అంటే ఎవరైనా ఆ మాటలు వింటే ఆ పార్టీయే మాట్లాడిందేమోననే భ్రమ కల్పిస్తూ, అంతెందుకు ఈ ఫోటో చూడగానే మీకు భ్రమ కలిగింది కదా, అలా భ్రమ కల్పిస్తూ మాట్లాడుతున్న మన్విత్ కృష్ణారెడ్డి. ఈ అసలు పేరేంటి? మన్విత్ కృష్ణారెడ్డి. అంటే వైసీపీ పెంచి పోషించినటువంటి ఒక పేటీఎం కుక్క. సిగ్గుండాల. నీ పార్టీ వైసీపీ పార్టీకి నువ్వు సపోర్ట్ చేయడం గురించి నేను మాట్లాడను. నువ్వు కావాలంటే ఆ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడు, లేదా ప్రతిపక్షాల మీద ఏదైనా విమర్శలు చేయాలంటే చెయ్యి. కానీ ఆ ఎటు చేతగాని ఒక మధ్యలో ఉంటారు చూసావా, ఆడమగ కానీ మధ్యలో వ్యక్తులు ఉంటారు చూసావా, ఆ విధంగా ఇదిగో ఇలా టీడీపీ లోగోలు వాడుకుని టీడీపీ కండువాలు వాడుకుని విష ప్రచారం చేయటం. వీడు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. టీడీపీ కండువ వేసుకున్నాడు కదా, ఇప్పుడు టీడీపీ కార్యకర్త అనుకుంటారు అందరూ. ఏం మాట్లాడతాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఎందుకురా నిరుపేదలకు ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకురా మీకు పథకాలు ఇవ్వాలి? మీరు అడుక్కు తిని బతకలేరా? మీరు బెచ్చమెత్తుకుని బతకలేరా? మీకెందుకురా జగన్ మంచి చేయాలి అంటే ఈ ఎవరు మాట్లాడినట్టుగా ఉన్నాయి? టీడీపీ వాళ్ళు మాట్లాడినట్టుగా ఉన్నాయి. టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారు? టీడీపీ వాళ్ళు అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు, పేదలకి జగన్మోహన్ రెడ్డి మంచి చేయొద్దు అంటున్నారు ఏంటి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టీడీపీ ఇలా క్రియేట్ చేస్తుంది అని చెప్పడం అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఇది తెలిసిన వాడు ఓకే, ఇడు వైసీపీ కుక్క అని తెలిసిన వాళ్ళకు ఓకే, కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అదేదో టీడీపీ మాట్లాడింది అనుకుంటారు కదా. నేను అందుకే చెప్పా, సిగ్గు లజ్జ లేకుండా నిజంగా నీకు ఏదైనా చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ప్రచారం చేసుకో. యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా ఇంకో దాంట్లో కానీ నువ్వు కావాలంటే ప్రచారం చేసుకో. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏమైనా ఉంటే చేసుకో, దాంట్లో తప్పులేదు. కానీ చేసిన మంచి లేక అసలు వీళ్ళు చేసే పనులే దళితుల్ని ఘోరంగా అవమానించడం, దాన్ని టీడీపీ కండువా మెడలో వేసి టీడీపీ అవమానించినట్టుగా చిత్రీకరిస్తున్నారు. కానీ అసలు ఇంటెన్షన్ వైసీపీ ఇంటెన్షన్ అదే, దళితులను అవమానించాలి ఘోరంగా, బీసీలను హత్యలు చేయాలా, అలాగే ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయాలా, వాళ్ళ ఇంటెన్షన్ అదే. కానీ ఇలాగ వైసీపీ కండువా వేసుకుని ఇలాంటి కుక్క ఇదే కాదు, చాలా ఉన్నాయి. ఇలాంటి కుక్కలు చాలా ఉన్నాయి. ఈ ఒకే కుక్కే కాదు, ఇలా మురిగే కుక్కలు చాలా ఉన్నాయి. సరే, కొంతమంది ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినా సత్యాలు చెప్పినా అసత్యాలు చెప్పినా ఇలా టీడీపీ కండువా వేసుకుని ఈ టైపులో అయితే ప్రచారం చేయలే. కానీ వీడు మాత్రం ప్రతి వీడియో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీయే మాట్లాడినట్టుగా, జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ చేయొద్దన్నట్టుగా, పేదలను కించపరిచినట్టుగా మాట్లాడుతూ పబ్బం గలుపుతున్నారు. ఇలాంటి వారందరినీ కూడా వైసీపీ సోషల్ మీడియా కోసం పెంచి పోషిస్తున్నారు. ఏదో పాముకు పాలు పోసి పెంచి పేసిచ్చినట్టుగా ఇలాంటి పేటీఎం కుక్కలకు పేటీఎం చిల్లర ఎరగా వేసి వీళ్ళు పనిచేసేది దేనికోసం? పేటీఎం చిల్లర కోసమే. సరే, అందరికీ 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తారేమో. ఈ పేటీఎం చిల్లర కోసం ఇలాంటి కుక్కల్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని వాడుకోవడం సిగ్గులేదా? మీరు చేసింది చెప్పుకోలేనప్పుడే ఇలాంటి నీచానికి దిగజారుతారు. ఇదే పని టీడీపీ కార్యకర్తలు కూడా చేయొచ్చు. టీడీపీ కార్యకర్తలు కూడా దిగజారి ఏముంది, వెనకమాల గ్రీన్ మ్యాట్లో నుంచుంటే వెనకమాల వైసీపీ బ్యాక్గ్రౌండ్ వేసి మెడలో బ్లూ కండువా వేసుకున్నారు అనుకో, వాళ్ళు కూడా ప్రచారం చేయొచ్చు. ఏమని? పేదలకు ఎందుకురా మంచి చేయాలి, లేదా పేదలను ఎందుకురా కాపాడాలని చెప్పి ఈ టైపు వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. అప్పుడేం చేస్తారు మీరు? వాళ్ళు కూడా ప్రచారం చేయొచ్చు కదా. కాకపోతే ఏంటంటే మీ స్థాయికి దిగజారలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అలా చేయట్లేదు. అంతేగాని పేరులోనే ఉంది చూసారుగా కులగజ్జి తోక. ఎందుకు వీళ్ళు ఇలా బరిదెగించి చేస్తున్నారు అంటే ఆ పేరులోనే ఉంది ఒక గజ్జి. మన్విత్ కృష్ణారెడ్డి ఆ పేరులోనే తోక చివర ఒక గజ్జి ఉంది. ఆ గజ్జిని అడ్డం పెట్టుకుని ఈరోజు సమాజం మొత్తాన్ని కూడా కలుషితం చేసే విధంగా, తెలుగుదేశం పార్టీయే మాట్లాడిందేమోననే భ్రమ కల్పించే విధంగా చిల్లర పనులు చేస్తూ ఇలా పబ్బం గడుపుకుంటున్నారు. 5 రూపాయల చిల్లర కోసం నోటికి అన్నం తినే నోటితో అశుద్ధం తింటారా అంటే వీళ్ళు తింటారు.
ఇలాంటి వాళ్ళు అశుద్ధమేంటి ఇంకేదైనా తింటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? చిల్లర, పేటీఎం చిల్లర పడిందా లేదా, పేటీఎం చిల్లర పడితే ఎలాంటి పనికి మాలిన పనులు చేయడానికైనా సిగ్గు లజ్జ వదిలేసి ఇదిగో ఇలా దిగజారుతారు. ఇటీవల కాలంలో ఇది బాగా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే వైసీపీ పెంచి పోషిస్తుంది. ఎలాగా డైరెక్ట్గా వైసీపీ కండువా వేసుకుని ఎవడైనా కనపడితే చెప్పులు రాళ్ళు తీసుకుని కొడుతున్నారు కాబట్టి టీడీపీ ముసుగులో నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి పేటీఎం కుక్కలను వాడుకుని ఈరోజు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. వీడి యూట్యూబ్ నిండా కూడా ఇవే వీడియోలు ఉంటాయి. ఏం వీడియోలు? టీడీపీ చేసినట్టుగా టార్గెట్ చేసి అమరావతి మీద టీడీపీ మాట్లాడినట్టుగాను, లేదా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ మాట్లాడినట్టుగాను, అంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు దాన్ని కనపడకుండా టీడీపీ చేయాలనే ఉద్దేశాన్ని ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి పేటీఎం కుక్క ఈడే కాదు, చాలామంది ఉన్నారు. మనం ఒకళ్ళిద్దరిని మాత్రమే ఎక్స్పోజ్ చేశాం, కానీ ఇలాంటి వాళ్ళు తెర వెనక చిన్నగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వైసీపీ కోవట్టులు, వైసీపీ కోసం పనిచేస్తారు, బయటికి తెలుగుదేశం పార్టీ ముసిగేసుకుంటారు. ఇదో ఈడిలాగా. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. వైసీపీ సోషల్ మీడియా కూడా దిగజారుడుతనానికి ఇది నిదర్శనం. చేసింది చెప్పుకోలేని చేతగాని దద్దమ్మలు కాబట్టి ఇది ఇలా అడ్డం పెట్టుకుని వాడుతున్నారు. ముఖ్యంగా సజ్జల భార్గవరెడ్డి, పాపం సజ్జల భార్గవరెడ్డికి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇచ్చారో అప్పుడే పూర్తిగా దిగజారిపోయింది. సరే, సజ్జల భార్గవరెడ్డిని మనం విమర్శించడం ఎందుకు? సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా నీకు ఇచ్చిన తర్వాత పనికి మాలిన సోషల్ మీడియాగా మారిందని చెప్పి వాళ్లే విమర్శించే పరిస్థితి. ఎందుకంటే స్థాయికి దిగజారి అఫీషియల్ పేజీలో కూడా అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేసి స్థాయిని దిగజార్చుకునే స్థాయికి సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాని తీసుకెళ్లిపోయాడు. అలాంటి సజ్జల భార్గవరెడ్డి కొనుసన్నంలోనే ఇలాంటి పేటీఎం కుక్కలన్నీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముసిగేసుకుని అయితే మురుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ మన్వితి కృష్ణారెడ్డి లాంటి పేటీఎం కుక్కలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మనం బేసిక్గా అన్నం తినేవాడైతే ఒకసారి రెండు సార్లు విమర్శలు వచ్చిన తర్వాత అయినా మానేస్తారు. ఎంతమంది విమర్శించినా కానీ విమర్శలతో వీళ్ళకి పని లేదు, పేటీఎం చిల్లరతోనే పని. పైగా అది వైరల్ అయ్యే కొంది పేటీఎం చిల్లర పెరుగుద్ది. అది వీళ్ళ బాధ. దాన్ని వైరల్ చేయించుకోవడం కోసం, ఆ వీడియోలు వైరల్ చేయడం కోసం ఏం చేయాలనే దాని మీద ఇదిగో ఈ విధంగా ఎలాంటి వాళ్ళని దింపేసి ఏదో పేదవాళ్ళను టీడీపీ అడ్డుకుంటుందని, జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడని, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే టీడీపీ నెగిటివిటీ ప్రచారం చేస్తుందని ఈ టైపు ప్రచారం జరుగుద్ది అనమాట. అసలు రాష్ట్రంలో ఏం జరిగింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే, మన కళ్ళ ముందు విషయమే. కానీ దాన్ని కాదు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి టీడీపీ ముసుగులో ఈ విధంగా చెప్పి మొత్తానికి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా చూడగానే ఈ అట్మాస్ఫియర్ చూడగానే తెలుగుదేశం పార్టీ అనుకుంటారు తప్ప వైసీపీ అనే ఆలోచన కనీసం కూడా రాదు. ఈ వీడియో నేను చెప్పే వరకు కూడా చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ అలాంటి ప్రచారం చేయించట్లేదు. తెలుగుదేశం పార్టీ వీళ్ళలాగా దిగజారి బ్రతకటం లేదు. తెలుగుదేశం పార్టీ ఏదైనా చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గానే చెప్పుద్ది తప్ప ఇలాగ దొంగ ముసుగులేసుకుని పార్టీలు అంటే ఆ పార్టీలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రతిపక్ష పార్టీలో రంగులు, వాళ్ళ జెండాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు, వాళ్ళ ఫోటోలు వాడుకుని దిగజారి బ్రతికే ఆ బ్రతుకు తెలుగుదేశం పార్టీకి రాలేదు. అలాంటి బ్రతుకు కేవలం వైసీపీకి మాత్రమే ఉంటుంది. ఇలాగా మన్వితి కృష్ణారెడ్డి లాంటి పేటీఎం కుక్కలకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు చిల్లర విసిరేంత వరకు ఇలాంటి పేటీఎం కుక్కలు వస్తానే ఉంటాయి. ఈ కుక్క కాకపోతే ఇంకో కుక్క, ఆ కుక్క కాకపోతే ఇంకో కుక్క. ఎందుకంటే వాళ్ళ చేతిలో బిస్కెట్లు ఉన్నాయి. బిస్కెట్లు వేసినంత సేపు కుక్కలు వస్తానే ఉంటాయి. బట్ అధికారం ఇంకెంతో లేదు, 2-3 నెలల్లో మొత్తం అందరికీ అయిపోద్ది. ఆ తర్వాత మీ భవిష్యత్తు ఏంటో కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. ఇప్పుడు పేటీఎం చిల్లర వచ్చింది కాబట్టి ఓకే కక్కుర్తిపడి ఈ రకంగా విష ప్రచారం చేశారు. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మీరేమైపోతారు, మీ భవిష్యత్తు ఏమైపోద్ది, మిమ్మల్ని ఎవడ కాపాడతాడు? ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కులేదు ఇలాంటి రోజుల్లో. అలాంటిది మీరంతా వాడుకుని వదిలేయటం వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. అందులో చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అడగని చెప్తారు. 2019లో పనిచేసి ఇప్పుడు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళిపోయిన సోషల్ మీడియా కార్యకర్తలు అడగండి. వాడుకుని వదిలేయటం ఏంటంటే వాళ్ళు చెప్తారు వైసీపీలో. కాబట్టి ఇలాంటి వాడి బ్రతుకు కూడా రేపొద్దున నడి రోడ్డు మీద పడక తప్పదు. మన్వితి కృష్ణారెడ్డి లాంటి పేటీఎం కుక్కలు చేసే ప్రచారానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ సోషల్ మీడియా దిగజారిపోయి వాళ్ళు చేసింది చెప్పుకోలేక ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ముసుగులో విష ప్రచారం చేస్తూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ధనిక పేద అని చెప్పి విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒకే స్టాండ్తో ఉంది. ప్రజలందరూ సమానమే, పేదవారిని ధనికులుగా మార్చడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే సూపర్ 6 లాంటి పథకాలు ప్రకటించారో వాటి మీద కూడా విమర్శలు, సూపర్ 6 లాంటి పథకాల మీద కూడా నెగిటివిటీ క్రియేట్ చేసేలాగా విమర్శలు చేయటం, అమరావతి మీద విమర్శలు చేయటం, అలాగే అభివృద్ధి మీద విమర్శలు చేయటం. గతంలో అసలు అభివృద్ధి మేము చేయలేదు, ఇదేం మాట్లాడతాడు తెలుసా? అవును టీడీపీ హయాంలో చేయలేదు, ఎందుకు చేయాలి మీకు అంటే టీడీపీ హయాంలో చేయలేదని చెప్పే ప్రయత్నం వీడి ప్రయత్నం.
సో ఈ విధంగా విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి పేటీఎం కుక్కలు ఎక్కడ కనపడినా కానీ తరిమే ప్రయత్నం చేయండి.